గుమ్మడికాయ అండి. తీపి గుమ్మడికాయ అని మేము అనుకుంటాం, అట్లా అంటాము అండి. గుమ్మడికాయని నా ఫ్రెండ్ ఇచ్చిందండి పులుసు పెట్టుకోమని. ఈరోజు గుమ్మడికాయ పులుసు అండి. ఇవన్నీ వేసుకున్నాము. నేను కట్ చేసుకున్నది ఎప్పుడు అన్నీ చూపిస్తానండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలని. వండుకునే చేసే విధానం అన్నీ చూపిస్తానండి. కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవ్వండి చెక్క తీసుకోవాలి. నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. చెక్కు నాకు రాదని. ఇది గట్టిగా ఉంటుందండి చెక్కు. ఇగో ఎట్లా ఇగండి తొక్క అయితే తీసుకున్నాం. మీకు తెలిసిందేనండి, నేను టమాటాలకి తొక్క తీసేసుకుంటానండి, వండించుకోను. ఈ తోలు తీసేసుకున్నామండి, ముక్కలు చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పెద్దగా అంటే పులుసు కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలు ఉండాలండి. ఇట్లా ఇదండి ఈ సైజు ముక్కలు ఉండాలి. చాలా రుచిగా ఉంటుందండి పులుసు, చాలా బాగుంటాయి. గుమ్మడికాయ కట్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నామండి. ఈ గుమ్మడికాయతో కాడ హల్వా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. హల్వా కాడ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. ఇవ్వండి అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు పిసుకున్నాము. ఇప్పుడు ముక్కలన్నీ మనం ఈ గిన్నెలో వేసుకున్నామండి. ఈ ముక్కలన్నీ కాడ టమాటా ముక్కలు ఇవన్నీ కాడ దీంట్లోనే వేసుకున్నాం. ఇవ్వండి ముక్కలన్నీ దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాము. ఉప్పు కారము పసుపు అండి. ఇప్పుడు మనము కొద్ది వాటర్ వేసుకుని ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుంటున్నాను. లోటాడు చిన్న లోట అండి. పొయ్యి అంటించుకున్నా. ఈ చక్కగా మెత్తగా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నామండి. ఏమన్నా పిప్పుకుంటే దీంట్లోకి వచ్చేస్తుంది. ఇట్లా ఇవ్వండి మళ్ళీ ఉడకాలండి. ఉడికిందండి. మనం తాలింపు పెట్టుకున్నాము. ఇప్పుడు పక్కకి పెట్టుకున్నాము. తాలింపుకి పెట్టుకుంటున్నా. నూనె వేసుకున్నాం. కొన్ని మెంతులు, తాలింపు దినుసులు, జీలకర్ర, 2 ఎండుమిరగాయలు, కరివేపాకు రబ్బరు, పసుపు, ఇంగవండి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు వేగండి తాలింపు. ఇప్పుడు మనము పులుసు పోసుకున్నాం. బెల్లం అండి, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి అండి. ఉడికిందండి. మనము బౌల్లో తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటాయి అండి. ఇట్లా పులుసు అండి సూపర్గా ఉంటుంది. ఇగండి పులుసు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇగండి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. గుమ్మడికాయ పులుసు అండి
చాలా సూపర్గా ఉంటాయి. ఒకసారి పెట్టుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. ఇగండి పులుసు చాలా బాగుంటుందండి. చూడండి, ముక్క చక్కగా ఉడికిద్దండి, బాగా ఉడికిద్ది, చాలా బాగుంటుందండి.